సార్, ఐ విల్ ప్రామిసింగ్ యూ గైస్, ఇంటర్వెల్ తర్వాత 15వ నిమిషంలోనో 16వ నిమిషంలోనో రెబల్ స్టార్ ప్రభాస్ ఎంటర్ అవుతాడు. ఎంటర్ అవుతున్నాడు ప్రభాస్. అక్కడ నుంచి 26 నిమిషాలు 27 నిమిషాలు చెప్తున్నాను. ప్రభాస్, విష్ణు, మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్, అసలు కీర్తి ముకుందాల అద్భుతం, ప్రీతి ముకుంద ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. అక్కడి నుంచి ఆ తర్వాత మొదలవుతుంది విష్ణు పర్ఫార్మెన్స్. స్టీఫెన్ దేవసి రీ రికార్డింగ్ సాంగ్ ఉంటుంది. ఆ అయిపోగానే విష్ణు ప్రభాస్ గారి ఎపిసోడు. అక్కడి నుంచి ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఫిలిమ్స్ ఆఫ్ తెలుగు సినిమా. అండ్ నేను విష్ణు చాలా మంచి నటుడు, చాలా డిసిప్లిన్డ్ యాక్టరు, ఎంతో టెక్నీషియన్స్ని గౌరవించే యాక్టరు. అలాంటి వాడు డబ్బింగ్ ఎలా చెప్తాడు? ఎందుకంటే ఇది పౌరాణిక సినిమా, ఇది జానపదం పౌరాణికం మిక్స్ సినిమా. ఇది దీనికి ఎలా చెప్తాడని చెప్పి మనం చూసా. ఎక్కడ ఒత్తివ్వాలి, ఎక్కడ పొల్లివ్వాలి, ఎక్కడ ఒత్తాలి, ఎక్కడ లేపాలి, దీని తల్లి ఎరగదీశాడు డైలాగ్ డెలివరీ. విష్ణు, మీ నాన్నగారి కంటే ఈ సినిమాలో బాగా చేసావు. సారీ సార్, మీరు చాలా సినిమాలు చేశారు, మహానటుడు, గొప్ప నటుడు. మళ్ళా చరిత్ర చరణం అవుతుంది ఎన్నిసార్లు చెప్పినా. ఈ టుడేస్ ఈవినింగ్ బిలాంగ్స్ టు యువర్ సన్ మిస్టర్ విష్ణు. అండ్ మోహన్ బాబు గారి పిల్లల్ని ఎంత ప్రేమిస్తాడో తెలుసు, ఎంత ప్రేమిస్తాడో, పిచ్చి ఆయనకి. గ్రేటెస్ట్ ఫాదర్ ఎవరినన్నారంటే మోహన్ బాబు గారే. అది మంచో చెడో. అలాంటి తండ్రికి కడుపు నిండిపోయే ఆనందాన్ని తీసుకొచ్చే సినిమా కన్నప్ప. ఇది నిజం. అండ్ ముఖేష్ కుమార్ సింగ్ గారు ఎంత ఓపికగా, మోహన్ బాబు గారితో పట్టడం అంత ఈజీ కాదు సార్. ఫ్రై ప్యానే. కోపం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అక్సర్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్లా ఉంటుంది ఆయనతో. అలాంటిది ముఖేష్ గారు, రైటర్స్ గొప్ప వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, పెద్ద పెద్ద వాళ్ళు, గోపాలకృష్ణ గారు, తోట ప్రసాద్ గారు, అలాంటిది మా స్నేహితుడు నటుడు శివబాలాజీ గారు, వీళ్ళందరూ. అండ్ ఈ సినిమా మొదటి సెకండ్ కొబ్బరికాయ నుంచి రేపు రిలీజ్ దాకా విష్ణుతో నిలబడి ఉన్న మా విజయ్, మా గజ, మా కృష్ణ, అందరూ వాళ్ళ యొక్క రక్తపు బొట్టు పెట్టి ప్రాణం కంటే గొప్పగా తీసిన సినిమా కన్నప్ప. అండ్ మీరందరూ ఈ సినిమా చూసి గౌరవిస్తారు, ప్రశంసిస్తారు, గొప్ప విజయాన్ని అందిస్తారని రూఢిగా చెప్తూ సెలవు తీసుకుంటాను. శుభం. Thank you, Ravi Garu. That was a very emotional speech, charged up speech.